ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మణుడు కూడా యుద్ధం చేశాడు కదా తాతయ్య. అవును, శూర్పణఖకి ముక్కు చెవులు కోసేశాడు. ఏంటి అయోధ్య రామాయణం ఈ ఇంట్లో జరుగుతుంది? మిత్ర రాముడు, లక్ష్మి సీత, లక్కీ జునుల లవకుశం. నువ్వు శూర్పణఖం అన్నట్లు చెప్తున్నారు. ఆంటీ వాళ్ళ మాట అనలేదు. అరవింద్ అక్క జయదేవ్ బావా అనిపించేలా ఉన్నారు. మన ఇంట్లో కూడా ఒక రామాయణం జరుగుతోంది పిల్లలు. తెలుసో తెలియకో మీరు లవకుశల వేషాలు వేశారు. అవును, ఆ లవకుశులు సీతారాముల్ని కలిపినట్టు మీరు కూడా ఒక జంటని కలపాలి. ఎవరు తాతయ్య జంట? మేమెవర్ని కలపాలి? ముందు ముందు మీకే తెలుస్తుంది. ఆనాటి రామాయణం మళ్ళీ మన ఇంట్లో పునరావృతం అవ్వాలి. బాగుంది లక్ష్మి, మంచి ప్లానే వేశావు. ఐ అప్రిషియేట్ యూ. దేని గురించి అంటున్నావు? అదే ఇందాక లక్కీ జున్ను లవకుశలుగా రావటం, రామాయణం చెప్పటం, తెల్లారుగానే బాగా సెట్ చేశావు. అందరూ కనెక్ట్ అయ్యారు కూడా. చూడు, పిల్లలు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందని ఆ గెటప్లు వేసుకున్నారు. దాంతో నాకే సంబంధం లేదు. తెలుసు, నువ్వు ఇలా తప్పించుకుంటావని నాకు ముందే తెలుసు. నువ్వు పెద్ద సైలెంట్ కిల్లర్వి లక్ష్మి. బయటకి సైలెంట్గా ఉంటావు కానీ చెయ్యాల్సిందంతా చేసేస్తావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. నువ్వు చెప్పిందంతా నమ్మటానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. నీ తల్లో పూలు నా చెవిలో పెట్టడానికి చూడకు. నిన్న డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకొని ఈరోజు లవకుశ డ్రామాలు ఆడుతున్నావా? ఎన్నాళ్ళు చీట్ చేస్తావు? ఛ, నీ బతుకంతా ఇంతేనా? ఏంటి సైలెంట్గా ఉన్నానని రెచ్చిపోతున్నావు? ఎవరు డ్రామాలు ఆడుతున్నారు? ఎవరు చీట్ చేస్తున్నారు? నిన్న నాకు వచ్చిన కోపానికి నీ చెంప పగలగొట్టుండాల్సిందే. కానీ నా సహనం ఓర్పు నన్ను ఆపే. నువ్వు బ్రతికిపోయావు. కొట్టుండాల్సింది. ఆ తర్వాత ఏం జరిగేదో తెలిసేది. నిన్ను ఇప్పుడు కాదు, ఎప్పుడో కొట్టుండాలి. అత్తయ్య వీడియో అడ్డం పెట్టుకుని నాతో ప్రవీణ్ మిట్టల్కి షేర్స్ అమ్మించినప్పుడు కొట్టుండాల్సింది. ఆయన కిడ్నాప్ అయినప్పుడు ఆఖరి నిమిషంలో నువ్వు కాపాడకపోయినా కాపాడినట్టు ఫేక్ డ్రామా ఆడావే, అప్పుడే నిన్ను కొట్టుండాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.